నేనైతే అస్సలు అనుకోలేదు మామిడికాయలు ఇలా దొంగతనం చేస్తా అని. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. చూస్తున్నారుగా, కారు మొత్తం మామిడికాయలతో నింపేశాం. ఏమో అనుకున్నా గానీ మా ఫ్రెండ్ కు మంచి మామిడి తోటే ఉంది. ఇంకా ఈ తోటలో మామిడికాయలు అయితే చాలానే తీసుకున్నాము. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వీడే మా జిగిరి దోస్తు. పాపం కాయలు తేవడంలో మా బాగా హెల్ప్ చేశాడు. ఈ చెర్రీగాడి తిప్పలు చూడండి, స్నాపుల మీద స్నాపులు. మేమే బరువు అనుకుంటే ఈ పండ్ల వల్ల కారే ముందుకు కదలలేదు. నాకైతే ఎన్ని కాయలు తీసుకున్నా అసలు సాటిస్ఫాక్షనే లేదు. నేనైతే పక్కొచ్చి తిన్నాను, సూపర్ ఉంది. క్లైమేట్ కూల్ గా ఉంది కాబట్టి అక్కడే కూర్చొని లంచ్ చేసాం. మటన్ అయితే అదిరింది. మామిడి పండిస్తే పనస పండు కోసినట్టు కోస్తున్నాడు చూడండి. మొత్తానికి రైస్, మటన్, రసం అన్ని కలిపి కుమ్మేశాం. ఇంకా మేము తిన్నాక చింటూ బంటికి పెట్టకపోతే ఎలా, నేను చింటూకి మామిడి బంటికి పెట్టేశాడు. అవి కూడా హ్యాపీగా మటన్ లాగిచ్చేసాయి. ఇలాంటివి చూస్తేనే కదా ఎంతో క్యూట్ అనిపించేది. మీ లైఫ్ లో ఎప్పుడైనా మామిడికాయలు ఇలా కోసుకొని తిన్నారా? కమెంట్ చేయండి. నేనైతే అస్సలు అనుకోలేదు మామిడికాయలు ఇలా దొంగతనం చేస్తా అని. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. చూస్తున్నారుగా, కారు మొత్తం మామిడికాయలతో నింపేశాం. ఏమో అనుకున్నా గానీ మా ఫ్రెండ్ కు మంచి మామిడి తోటే ఉంది. ఇంకా ఈ తోటలో మామిడికాయలు అయితే చాలానే తీసుకున్నాము. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వీడే మా జిగిరి దోస్తు. పాపం కాయలు తేవడంలో మా బాగా హెల్ప్ చేశాడు. ఈ చెర్రీగాడి తిప్పలు చూడండి, స్నాపుల మీద స్నాపులు. మేమే బరువు అనుకుంటే ఈ పండ్ల వల్ల కారే ముందుకు కదలలేదు. నాకైతే ఎన్ని కాయలు తీసుకున్నా అసలు సాటిస్ఫాక్షనే లేదు. నేనైతే పక్కొచ్చి తిన్నాను, సూపర్ ఉంది. క్లైమేట్ కూల్ గా ఉంది కాబట్టి అక్కడే కూర్చొని లంచ్ చేసాం. మటన్ అయితే అదిరింది. మామిడి పండిస్తే పనస పండు కోసినట్టు కోస్తున్నాడు చూడండి. మొత్తానికి రైస్, మటన్, రసం అన్ని కలిపి కుమ్మేశాం. ఇంకా మేము తిన్నాక చింటూ బంటికి పెట్టకపోతే ఎలా, నేను చింటూకి మామిడి బంటికి పెట్టేశాడు. అవి కూడా హ్యాపీగా మటన్ లాగిచ్చేసాయి. ఇలాంటివి చూస్తేనే కదా ఎంతో క్యూట్ అనిపించేది. మీ లైఫ్ లో ఎప్పుడైనా మామిడికాయలు ఇలా కోసుకొని తిన్నారా? కమెంట్ చేయండి.